మాలలను గొంతు కోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోరాడుదాం మాలలకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు, పోరాడుదాం మాలలకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు ఇచ్చేంత వరకు, ఖబర్దార్ మాల వ్యతిరేక ప్రభుత్వము, ఖబర్దార్ మాల వ్యతిరేక రేవంత్ రెడ్డి. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం, రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక షమీమ్ అఖ్తర్ ఒక కమిషన్ వేసి ఆ కమిషను ఒక 3 నెలల్లోనే జిల్లాలో ఉన్న 59 కులాలకు సంబంధించినటువంటి సరైనటువంటి సమాచారం తీసుకోకుండానే ఆగ మేఘాల మీద ఏమో పడిపోయినట్టు ఒక అత్యున్నతమైన భారత రాజ్యాంగంలో ఉన్న ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని స్థానిక రాష్ట్రాలకు ఇప్పియడంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టుతో గైడ్లైన్స్ ఇప్పిస్తే ఆ గైడ్లైన్స్ని సరిగా అధ్యయనం చేయకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులతో ఒక కమిటీ వేశాడు. ఆ తర్వాత ఒక కమిషన్ వేశాడు, ఏకసభ్య కమిషను. ఆ కమిషన్ తెలంగాణలో ఉన్న 59 కులాలకు సంబంధించి విద్యా, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, వాళ్లకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కానీ, అదేవిధంగా దళితుల్లో ఎవరు వెనుకబడ్డారో ఆ వెనుకబడ్డ వాళ్ళకు సంబంధించినటువంటి డాటాను కానీ, లేటెస్ట్ జనాభా లెక్కలు కూడా తీసుకోకుండా చేసిన వర్గీకరణ వల్ల ఈ 5 నెలల్లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 17వ తారీఖు 3వ నెల 25 రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు, శాసన మండలిలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టాడు. గవర్నమెంట్ ఆమోదం తర్వాత 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున అదొక చట్ట రూపంలోకి వచ్చింది. ఈ 5 నెలల్లో విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఉపాధి రంగంలో మాల సామాజిక వర్గం తమకు రావాల్సినటువంటి అవకాశాలని మొత్తం కూడా కోల్పోయిందనే విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజెప్పదలుచుకున్నాం. ఇక్కడ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం, రేవంత్ రెడ్డి గారు మీకు అవగాహన లేకుంటే న్యాయ నిపుణులతో, మేధావులతో చర్చించి ఇది అత్యున్నతమైన దళితుల పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశం, ఇది పార్లమెంటు ద్వారా చట్టం చేయాల్సినటువంటి అంశాన్ని మీరు ఒక 3-4 నెలల్లోనే ఏమి డాటా వచ్చింది, షమీమ్ అఖ్తర్ అనేవైనా ఎన్ని జిల్లాలు తిరిగిండు, దళితుల జీవితాలకు సంబంధించినటువంటి వాళ్ళ అవకాశాలకు సంబంధించిన ఏం లెక్కలు తీసుకున్నాడో మీరు ఎవరికి కూడా ప్రతిపక్ష పార్టీలకు కానీ మేధావులతో చర్చించకుండా మీరు చేసినటువంటి తీరు వల్ల ఈరోజు మాల సామాజిక వర్గం రిజర్వేషన్లను కోల్పోయింది. ఇది ముఖ్యమంత్రి గారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భయపడి వర్గీకరణ చేస్తే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కానీ, ముఖ్యంగా వివేక్ లాంటి వాళ్ళు కానీ, మా తెలంగాణలో ఉన్న మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం దీని మీద ఇప్పటికీ విద్యా అవకాశాలలో, ఉద్యోగ అవకాశాల్లో, ప్రమోషన్లో మా మాల సామాజిక వర్గం నష్టపోతుంటే కూడా ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడతలేరంటే దీన్ని వాళ్ళకి ఒకే ఒక లక్ష్యం ఉంది, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడంలో భాగంగానే ఇదని మేమైతే భావిస్తూ ఉన్నాం. మరి మీరు
డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, మీరు మాల సామాజిక వర్గం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి మీరు శాసనసభకు ఎన్నికై ఈరోజు డిప్యూటీ సీఎం అవుతే ఆ యొక్క దళిత వర్గాలకు, ముఖ్యంగా మీ మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు దూరం చేస్తే, రిజర్వేషన్లు లేకుండా చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి మీరు, శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు, మీరు మాల సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు, మీకే అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడకపోతే దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏందని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి అద్దంకి దయాకర్ గారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. మరి మీరు ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు జరపాలని ఈరోజు నిన్న డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని కోదండరామ్ గారు కానీ మీరు కానీ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అన్యాయం చేస్తున్నప్పుడు, రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తున్నప్పుడు మీ ముఖ్యమంత్రితోటి మీరు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, వివేకన్న గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు కలవలేకపోయారు? ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన దామోదర్ రాజనరసింహ గారు షమీమ్ అఖ్తర్ను తన ఇంట్లో కూర్చుండబెట్టుకొని 9% రిజర్వేషన్లు తీసుకొని రోస్టర్లో 20 లోపు 2 రోస్టర్ల పాయింట్ తీసుకొని ఆ సామాజిక వర్గం తరపున నిలబడి, ఎస్ నేను మాదిగ బిడ్డను, నేను మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఊకోనని మాట్లాడుతున్నప్పుడు బట్టి విక్రమార్క, మీరు మాల సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు, అదేవిధంగా ఈరోజు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు రిజర్వేషన్ల వర్గీకరణ 5 నెలలై ఈరోజు మన ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేవు. ఈరోజు మన 4వ తరగతి నుంచి మొదలు పెడితే PhD వరకు మొత్తం కూడా రిజర్వేషన్లు కోల్పోయారు. ఓసీల కన్నా, బీసీల కన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా, ఎస్టీల కన్నా అత్యంత వెనుకబడ్డారని చెప్పేసి చెప్తున్న మాల సామాజిక వర్గాన్ని ఈరోజు మీరు రిజర్వేషన్ లేకుండా చేసిస్తే మీరు ఎందుకు మాట్లాడతలేరో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సమాజం అంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను గుర్తు చేయదలుచుకున్నాను. అంతేకాకుండా ఈ సామాజిక వర్గం సంబంధించిన మేధావులు చాలామంది కవులు, రచయితలు మాల సామాజిక వర్గంలో పుట్టి మాల అనేటువంటి బ్రాండ్తో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పదవులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పదవులు తీసుకుంటా ఉన్నారు. ఎందుకు మీరు పదవులు తీసుకొని పెదవులు మూస్తే ఈరోజు మీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా పోయినాయి? మరి మీరు మాల సామాజిక వర్గం యొక్క సర్టిఫికెట్ అన్న రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మాల మేధావులని, మాల రాజకీయ నాయకులని, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అంతా కూడా ఈ నాయకులందరినీ ప్రశ్నించాలి. మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి కన్నా ఎక్కువ బాధ్యత ఈరోజు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మంత్రులకు ఉన్నదని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం భావిస్తూ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, మన మందకృష్ణ గారు ఎప్పుడైనా సామాజిక న్యాయం జరగాలి, సామాజిక న్యాయానికి నేను పితానని చెప్పేసి చెప్పుకుంటున్న మీరు ఈరోజు గ్రూప్ 1 ఉన్నటువంటి సంచార జాతులుగా ఉన్నటువంటి 15 కులాలకి, అత్యంత వెనుకబడ్డ వాళ్ళకి 7వ రోస్టర్ పాయింట్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? మీ గ్రూప్ 2లో ఉన్నటువంటి 17 కులాలు మీ కమ్యూనిటీతో పోటీ పడేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు మీరు ఈరోజు ఈ యొక్క అంశం మీద మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు సామాజిక న్యాయంలో 59 కులాల తరపున మాట్లాడి మాలలు మనువాదులు, మాలలు దోచుకున్నారు, మాలలు అన్ని రంగాలలో వాళ్ళు అభివృద్ధి చెందారని చెప్పేసి మీరు మాట్లాడారు కదా? మరి 15 గ్రూప్ 1లు ఉన్న 15 కులాలకు, గ్రూప్ 2లో ఉన్నటువంటి 17 కులాలకు, ఈరోజు 26 కులాలకి గ్రూప్ 3 ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పోతే మీరు ఇప్పుడు ఏ అంశాన్ని పట్టుకున్నారంటే వికలాంగులకు సంబంధించిన అంశం. ఆ వికలాంగులకు సంబంధించిన అంశం ఎట్లాగూ ప్రభుత్వం చేస్తుంది, దాన్ని మీరు పట్టుకొని దాన్ని ఎట్లాగో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు కాబట్టి, మీరు అనుకున్నటువంటిది వర్గీకరణ జరగదేమో, దీని మీద రాజకీయం చేయొచ్చు అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మీరు మళ్ళీ వికలాంగుల అంశాన్ని పట్టుకున్న విషయాన్ని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం చూస్తూ ఉంది. మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పించుకోవడంలో నరేంద్ర మోడీతో ఏ విధంగా పనిచేశారో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడుగా, నరేంద్ర మోడీ అనుచరుడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న
ఆయన మొత్తం బీజేపీ చెప్పిన విధంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేశాడనే విషయాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకొక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే 5 నెలల క్రితం ఇదే అసెంబ్లీలో షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ని మీరు ఎవరికి ప్రతిపక్ష పార్టీలకు కానీ మేధావులకు కానీ న్యాయ నిపుణులకు కానీ ఇవ్వకుండా ఏకపక్షంగా మీకు అవగాహన లేకపోయినా, మీరు చదువుకోలేకపోయినా, మీకు రిజర్వేషన్ల అంశం గురించి కూడా అవగాహన లేకపోయినా ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయాల గురించే మీరు ఆ షమీమ్ అఖ్తర్ రిపోర్టును అసెంబ్లీలో నువ్వు చదివి, నేను సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టాను, మొత్తము మాదిగ ఎమ్మెల్యేలతో మంత్రులతో స్వీట్లు పంచుకొని మా సామాజిక వర్గానికి మొత్తం చేదు మిగిల్చారు. మీరు ఏ పార్టీలో ఉన్నా మిమ్మల్ని బొందబెట్టడానికి ఈ మాల సంఘాల జేఏసీ తెలంగాణలో ఉన్నటువంటి మాలలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీరు చేసిన తప్పిదాన్ని సవరించుకొని మాల సామాజిక వర్గానికి ఇంకా 2% రిజర్వేషన్లని 20 లోపు ఇంకా 2 రోస్టర్ పాయింట్లని మాల సామాజిక వర్గానికి ఇవ్వకపోతే భవిష్యత్తులో మీకు రాజకీయమైనటువంటి భవిష్యత్తు లేకుండా చేస్తాం. మీరు ఏ పార్టీలో ఉన్నా మిమ్మల్ని ఓడగొట్టడానికి మాల సామాజిక వర్గం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మాల సామాజిక వర్గంగా 59 కులాల యొక్క విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల మంత్రులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మీ కమ్యూనిటీకి 5 నెలలుగా రిజర్వేషన్ లేకుండా వాళ్ళు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మొత్తం నష్టపోయారు. అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా వాళ్ళని గుర్తించారు కాబట్టి ఒక ప్రత్యేకమైన గ్రూప్ అన్నిచ్చి మా యొక్క రిజర్వేషన్లు మాకు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ మా నుంచి వస్తూ ఉంది. మమ్మల్ని ఈడబ్ల్యూఎస్లన్నా వేస్తేనన్నా మేము బాగుపడతాము అనే విధంగా మాల సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ మొత్తం మాల సామాజిక వర్గం మీ యొక్క రాజకీయ ఎన్నికల్లో, నెక్స్ట్ జరిగే స్థానిక ఎన్నికల్లో, అదేవిధంగా హైదరాబాద్ జరిగేటువంటి ఉప ఎన్నికల్లో మిమ్మల్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ఎంపీలారా, మీ ఇండ్ల ముందు ధర్నాలు చేయకముందే, మిమ్మల్ని జిల్లాలలో అడ్డుకోకముందే మీకు ఆల్రెడీ మేము వినతి పత్రాలు ఇచ్చాం. మా కమ్యూనిటీకి, మాల కమ్యూనిటీకి ఎలా అన్యాయం జరుగుతుందో మీకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని అధ్యయనం చేసి మీరు యుద్ధ ప్రాతిపదికన రేపు అసెంబ్లీ జరుగుతూ ఉంది. మేము అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా కలుస్తూ ఉన్నాం, అన్ని ఉద్యమ సంస్థలను కూడా కలుస్తూ ఉన్నాం, మేధావి వర్గాన్ని కూడా కలుస్తూ ఉన్నాం. వాళ్ళు కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, వాస్తవంగా షమీమ్ అఖ్తర్ రిపోర్టులో మాల సామాజిక వర్గం వాళ్ళే 36,000 ఉన్నారు, మాదిగలు 46,000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఉపకులాలు 11,000 మంది ఉన్నారు. మిమ్మల్ని వాస్తవంగా గ్రూప్ 2లో పెట్టి మీకు 7% రిజర్వేషన్ ఇవ్వాలా, మీకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేధావి వర్గం మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్న సందర్భంలో మేము సామాజిక న్యాయానికి అనుకూలమైనటువంటి వాళ్ళం, మేము 59 కులాలకు న్యాయం జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళం. కానీ మా సామాజిక వర్గానికి సంబంధించిన అంశాన్ని భారత రాజ్యాంగంలో 341 క్లాస్ 4 ప్రకారము వర్గీకరణ అనే అంశం అది పార్లమెంటు చేయాల్సినటువంటి అవసరం ఉండే. దాన్ని రాష్ట్రాలకు కానీ స్థానిక సంస్థలకు ఇవ్వడం అంటే భవిష్యత్తులో రిజర్వేషన్ లేకుండా చేయడమే దళితులకు అనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా యావత్ మేధావి వర్గం, దళిత వర్గాలు, ముఖ్యంగా మాల సామాజిక వర్గం ఈరోజు మొత్తం తెలంగాణ జిల్లాలంతా రగిలిపోతా ఉంది. మాకు రిజర్వేషన్ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులారా, మీరందరూ కూడా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీ కార్యాచరణ లేకపోతే మిమ్మల్ని జిల్లాలలోగా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాల సంఘాలకి, విద్యార్థి సంఘాలకి, యువజన సంఘాలకి, ఉద్యోగ సంఘాలకి 119 కాన్స్టిట్యుయెన్సీలలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలకి మేము పంపిస్తాం. ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ తయారు చేశాం. ఆ రిప్రజెంటేషన్ ఆ ఎమ్మెల్యేలకు ఇవ్వండి, మీ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు ఇవ్వండి, మీ జిల్లాలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులకు ఇవ్వండి. ఈరోజు మనకు రిజర్వేషన్ లేకుండా చేసి మనల్ని దళితుల నుంచి వేరు చేసి ఈరోజు అగ్రవర్ణాలాగా అభివృద్ధి చెందారని చెప్పేసి అత్యంత అభివృద్ధి చెందిన వాళ్ళు 3వ గ్రూపులో పెట్టారంటే ఇది
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కుట్ర. ఈ కుట్రను బద్దలు కొట్టాలంటే, ఈ కుట్రలో ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాలంటే, ఇది దళిత ఉద్యమాలకు పునాది అయినటువంటి మాల సామాజిక వర్గం ఈరోజు బీసీలను, ఈరోజు ఎస్సీ ఎస్టీలను, అగ్రవర్ణ పేదలను కూడా చైతన్యం చేసినటువంటి ఈ మాల సామాజిక వర్గాన్ని కీల్ చేస్తే రాజకీయంగా వాళ్ళను మన క్లోజ్ చేయాలని ఎత్తుగడలో భాగంగానే ఈ యొక్క మూమెంట్లు పుడతా ఉన్నాయి. దీన్ని మనం పసిగట్టాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మేధావి వర్గం ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన కవులు, రచయితలు కానీ, రాజకీయ పార్టీలు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏం మాట్లాడలే. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడాలి. మీ అస్తిత్వమే ప్రమాదంలో ఉన్నప్పుడు, మీకు రిజర్వేషన్ లేకుండా పోతున్నప్పుడు, మిమ్మల్ని ఒంటరి చేస్తున్నప్పుడు మీరందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు? కులం చెప్పుకోవడానికి భయమా? లేకపోతే కులం చెప్పుకుంటే ఏమైనా తక్కువైతారేనా? మీరు ఒకవేళ మన కులం తరపున లేకపోయి ఉంటే, కులాన్ని చెప్పుకోకపోతే మీరు స్వచ్ఛందంగా మాలకుల సర్టిఫికెట్ను వదిలిపెట్టాలని చెప్పేసి అని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రెస్ మీట్లు దాదాపు మేము ఒక 1 ఇయర్గా తెలంగాణ 10 జిల్లాలలో దాదాపు 33 జిల్లాలలో 33 మీటింగ్లు పెట్టి మొత్తం యువతను, విద్యార్థులని, ఉద్యోగస్తులని, ప్రజా సంఘాలని ఏకం చేసి డిసెంబర్ 1న 10 లక్షల మందితో మేము పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని ఉద్యమ సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు భయపడ్డాయి. కానీ ఏమైపోయిందంటే మా దగ్గర ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అయిపోయింది. మా మీటింగ్ వల్ల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అయిపోయాడు. మేము ఇంతమంది మీ జనాలను కదిలించి మా వ్యయ ప్రయాసాల కోర్చి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మొత్తం కూడా వేలాది మందిని హైదరాబాదు తరలిస్తే కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రిజర్వేషన్ లేకుండా చేయడం. దీని వెనుకాల రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దీని వెనకాల వెంకయ్య నాయుడు ఉన్నాడు, దీని వెనకాల కిషన్ రెడ్డి ఉన్నారు. ఖబర్దార్ మాల వ్యతిరేకులారా, మీరు ఆంధ్రాలో మొదలైనటువంటి కారం చేడు ఉద్యమానికి అక్కడ మాలల నాయకత్వం వహించారు కాబట్టి వాళ్ళను రాజకీయం కిల్ చేయాలని అక్కడ మొదలైన ఉద్యమం తెలంగాణలోకి వచ్చింది. కానీ తెలంగాణలో ఉన్న మాలా మాదిగలు ఆంధ్ర మాల మాదిగల కన్నా 3 తరాల జనరేషన్ వెనుకబడ్డారు. ఈ తెలంగాణలో మాదిగల కన్నా మాలలు అత్యంత వెనుకబడ్డారు. ఇది వాస్తవమైన లెక్కలు తీయమని చెప్పాం. అందుకే సుప్రీంకోర్టు చెప్పినట్టు, గైడ్ లైన్స్ ఇచ్చినట్టు ఎంపారికల్ డాటా తీసుకోమని చెప్పాం, జనాభా లెక్కలు తీయమని చెప్పాం. అంతే విధంగా క్రిమిలేర్ అనేది వచ్చింది, దాని మీద ఎందుకు చర్చ జరగలేదు? ఈరోజు ఎందుకు వాటన్నిటి మీద చర్చ జరగాలి కదా, మేధోపరమైన చర్చ జరగాలి, న్యాయ నిపుణులు చర్చించాలి. ఈ రేవంత్ రెడ్డి అనేటాయన ఏ ఉద్యమం ఉండడు. ఆయన టార్గెట్ అంతా ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి, రేపు బీజేపీలో ముఖ్యమంత్రి ఇస్తా అంటే కూడా వెళ్ళిపోతాడు. అటువంటి ముఖ్యమంత్రి ని పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆయన చెప్పినట్టు వింటున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమో. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడు. రాహుల్ గాంధీ గారు ఎక్కడో కర్ణాటకలో 6 నెలలుగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని ఆయన గుర్తించినట. మరి దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించడానికి 6 నెలలు పడ్డప్పుడు మరి ఈరోజు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు లోతుగా అధ్యయనం చేయలేదు, లోతుగా చర్చించలేదో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి అని. ఇప్పటికైనా ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఉపసంఘం, అదేవిధంగా మాల ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలి. మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాకు ఇంకా 2% రిజర్వేషన్ పెంచాలి, 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు తీయకపోతే మాల సామాజిక వర్గంగా మిమ్మల్ని ఎక్కడున్నా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పేసి అని ఈరోజు మా మాల మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి గుర్తు చేస్తూ భవిష్యత్తులో జరిగే ఈ ఉద్యమానికి మీరే బాధ్యత వహిస్తారు. మీరు చేయాల్సినటువంటి పనిని మీరు నిర్వర్తించకపోతే మాల సామాజిక వర్గం నుంచి బహిష్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి అని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల కంటే మాలలు అత్యంత వెనుకబడి ఉన్నారు. మరి మాదిగల జనాభా 40 లక్షలుంటే మాలల జనాభా 35 లక్షల వరకు ఉందని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశము ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో ఈడబ్ల్యూఎస్ వాళ్లకు
ఎవరు కూడా ధర్నాలు చేయలేదు, ఎవరు కూడా మాకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడినటువంటి దాఖలు లేవు. మరి వాళ్లకు పార్లమెంటులో బిల్లు పెట్టి 10% రిజర్వేషన్ పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ గొంతులు కోసినటువంటి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి షెడ్యూల్ కులాల్లో విభజించే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ షెడ్యూల్ కులాల్లో మరి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మరి ఏదైతే ఆర్థికపరమైనటువంటి వెనుకబడతనం ఉందో దానిని మరి అధిగమించాలంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకు వచ్చి ఎవరు వెనుకబడ్డారు, ఎవరు అభివృద్ధి చెందిరో చూసి వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కేటాయించాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది అనమాట. మరి దానిని దృష్టిలో పెట్టుకొని మరి దానిని పక్కన పెట్టి ఈ రోజు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో మాలను తడిబట్టతో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక ఎలక్షన్ ఉన్నాయో ఆ స్థానిక ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక 50 నుంచి 100 మందిని ఢిల్లీకి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వనిపోతున్నాం. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఖర్గే గారికి, వేణుగోపాల్ గారికి మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళను మెరుగుపడ్డలను చూపించి మరి మాకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మరి ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ లేకుండా మరి ఎక్కడ కూడా మా విద్యార్థులు చదువుకోకుండా మరి ఏదైతే మాకు అడ్డుకట్టలు వేసి మమ్ములను మరి అత్యంత దిగజారడానికి చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు మేము ఢిల్లీకి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మరి ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత దాని మీద ఏం చెప్పింది అని మరి న్యాయ నిపుణులతో మరి మేధావులతో చర్చించి మరి దానిని సరైన పద్ధతిలో అన్ని కులాలకు న్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోలేదు. మరి ఈ రోజు ఏకపక్ష నిర్ణయంగా మరి మందకృష్ణ ఈ రోజు బీజేపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పినటువంటి మందకృష్ణ మాదిగను పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకు భయపడి మరి భయభ్రాంతులకు గురి చేసి మరి ఈ రోజు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు మరి అక్కడ రేవంత్ దగ్గర కూర్చొని మరి ఈ రోజు వాళ్లకు న్యాయం చేసుకుంటారు. మరి ఈ రోజు మానవులతో పాటు మరి ఉపకులాలు కూడా 15 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఏదైతే నష్టం జరుగుతుందో ఈ నష్టాన్ని మరి ఏదైతే జనరల్లో పెట్టినటువంటి 6 రోస్టర్ పాయింట్లు పెట్టారు, జనరల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 2 పెట్టారు, అంటే మొత్తం వాళ్లకు 8 రోస్టర్ పాయింట్లు పెట్టారు. మరి 20 లోపు ఉన్నటువంటి 8 రోస్టర్ పాయింట్లు వాళ్ళకు ఉంటే వాళ్ళ తర్వాత ఎవరిని పెట్టాలి? ఎస్టీ వాళ్ళని పెట్టాలి, దాని తర్వాత ఎస్సీ వాళ్ళని పెట్టాలి, దాని తర్వాత బీసీ వాళ్ళని పెట్టాలి, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళని పెట్టాలి. అట్లా పెట్టకుండా చేయకుండా ఇక్కడ అంటే ఎవరు అడుగుతలేరు. మా యొక్క మాల ప్రజాప్రతినిధులను గొంతు నొక్కి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను మాట్లాడకుండా చేసి ఏదైతే 1 మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును మరి ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా ఇవ్వకుండా, ప్రతిపక్షాలకు ఇవ్వకుండా, దాని మీద చర్చ పెట్టకుండా, అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క వైఖరిని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. కాబట్టి మాకు మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి మేము అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళినాం. మరి అదే కోదండ రామరెడ్డి దగ్గరికి వెళ్ళినాం. మరి ఎస్సీ వర్గీకరణకు మీరు సపోర్ట్ చేశారు. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది. రోస్టర్ విధానంలో మరి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆ రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచలేదు. మరి దీని మీద మీరు మాట్లాడాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి వారు కూడా అనుకూలంగా స్పందించి మరి దీని మీద నేను ముఖ్యమంత్రితో చర్చిస్తా, మరి లెటర్ రాస్తా అని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఏదైనా కానీ దెబ్బ తగిలిన తర్వాత దాని నొప్పి అనేది తెలుస్తుంది. ఈ రోజు మరి మందకృష్ణ మాదిగకు భయపడి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ తప్పుల తడక కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే ఫిబ్రవరిలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఏప్రిల్ 14 రోజు చేసినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ గ్రూప్స్ ఉన్నాయో దానికి దీనికి ఇలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఫిబ్రవరి 7 లోపు మరి మార్చి లోపు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు మరి ఏదైతే ఏప్రిల్ 14 రోజు ఇచ్చినటువంటి
మరి జీవో నెంబర్ 19 ఏదైతే అమలు చేశారో ఆ అమలుకు ఈ నోటిఫికేషన్లకు సంబంధం లేదని చెప్పేసి మరి అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే మెడికల్ నీట్ లో రాసినటువంటి విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇచ్చేటప్పుడు మరి గ్రూప్స్ వర్తింపజేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆ విషయంలో కాళోజీ నారాయణరావు వీసీ గారికి రిజిస్టర్ గారికి మేము రిపేర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మన మెడికల్ డిపార్ట్మెంట్ కు అదే విధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఉన్నారో దామోదర్ రాజనరసింహ గారు మరి వాళ్ళకి ఫోన్ చేసి వీసీ గారికి ఫోన్ చేసి మీరు అమలు చేయమని చెప్పి చెప్తున్నంట. మరి దామోదర్ రాజనరసింహ గారి వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీలో అన్ని కులాలకు కూడా సమన్వయం జరగాలి. మరి ఈ రోజు మాకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను అంటే 3-13 రోస్టర్ పాయింట్లను మాకు కేటాయించాలి. అదే విధంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా మరి 5 నుంచి 7% పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి అంటే డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ చర్చ అనేది రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చ జరిగి మాకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెడతాం. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఇల్లు కూడా ముట్టడిస్తాం, అన్ని మంత్రుల ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి మీరు చర్చించి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నాం. జై భీమ్. కూడా పేరు పేరున ఉద్యమ జై భీమ్ తెలియజేస్తూ ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పులో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే కులగణన చేయాల్సిన అవసరం ఉండే, కులగణన చేయకుండా ఎస్సీల యొక్క జనాభాని చూయించకుండా 2011 జనాభా లెక్కలను తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంతుందో కూడా తెలియని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దళితుల యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏ ఏ కులాలు అభివృద్ధి చెందినాయి, ఏ ఏ కులాలు వెనుకబాటుకు గురైనాయి అని అధ్యయనం చేయాలని స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా వెనుకబడిన కులాలను ఆధారంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయలేదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ సూచించినట్లు కానీ చెప్పినట్లు కానీ ఏది కూడా తూచ తప్పకుండా వ్యతిరేకంగా చేసినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏకపక్షంగా ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా కనీసం ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ ఏదైతే 1 మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని ఎవ్వరికి కూడా అందజేయకుండా దాని మీద కనీసం చర్చించకుండా ఎక్కడ కూడా మేధావులతో కానీ కనీసం ఎమ్మెల్యేలతో కానీ కనీసం ఏదైతే మీరు వేసినటువంటి ఉపసంఘం ఉందో ఆ ఉపసంఘంలో కూడా చర్చ జరగకుండా ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు మొన్న ఏదైతే ఏప్రిల్ 14న తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం రోస్టర్ విధానంలో పూర్తిగా మాల అనుబంధ కులాలకు పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా ఎస్సీ కులాల అభివృద్ధి ఆకాంక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేశారో దాని మీద స్పష్టమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కానీ మిగతా ఏదైతే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఖచ్చితంగా ఏ ఏ కులాలు వెనుకబాటుకు గురైనాయి,
ఏ కులాలు అభివృద్ధి చెంది ఉన్నాయి, నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కులాలకు ఏదైతే ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో, ఉపాధి అవకాశాలు ఉన్నాయో, ఏ కులాలు అభివృద్ధి చెందినాయి, ఏ కులాలు లబ్ధి పొందినాయి అనేది స్పష్టమైన డాటా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ డాటా లేకుండా, ఆ చర్చ జరగకుండా ఏకపక్షంగా తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో స్పష్టమైన చర్చ జరిగి ఖచ్చితంగా అన్ని కులాలకు, మాల అనుబంధ కులాలకు, అదేవిధంగా మొదటి గ్రూప్లో ఉన్నటువంటి 15 కులాలకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏకపక్షంగా మాదిగ కులానికే ఒక అభివృద్ధి ఫలాలు అందే విధంగా తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే మాల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. సీఎంతో చర్చ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాతనే నిజంగా మా దళితుల పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి నిజంగా దళితులకు న్యాయం చేయాలంటే ఖచ్చితమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఒక చర్చ జరిపి నిజంగా ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం జరిగే విధంగా అన్ని కులాలకు అభివృద్ధి ఫలాలు, ఎస్సీ కులాలకు అన్ని కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ ముట్టడికి పిలిపియబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై మల్ల. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది ఉన్నటువంటి మాల సమాజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని, మాల సమాజాన్ని పూర్తిగా అణిచివేయాలని, మాల సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి మరి అయితే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మరి మీరు ఇకనైనా తెలుసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు రాజకీయంగా బలపడడానికి, రాజకీయంగా ముందుకు రావడానికి, రాజకీయంగా మీ అందరికీ కూడా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసినటువంటి మాల సమాజాన్ని తొక్కిపడేస్తుంటే ఎవరు కూడా మాలలంతా అమాయకులు కారనే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఇవాళ మీరు చేసిన వ్యవహారం, ముఖ్యమంత్రి గారు మీకు సుప్రీంకోర్టు చెప్పిందేంది, మీరు చేసిందేంది? అదిగో తోక అంటే అదిగో పులి అని చెప్పి ఏమైనా నువ్వు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ఉన్నదా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో మీరు పాటించినారా? ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం మాల జాతిని అనగదొక్కాలని, మాల విద్యార్థులను అన్యాయం చేయాలని, మరి మాల విద్యార్థులందరినీ కూడా మరి అన్యాయం చేసే పద్ధతిలో మీరు చేసినటువంటి ఈ ఏదైతే రోస్టర్ ప్రవేశపెట్టిరో దీన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల్లో మరి ఆధ్వర్యంలో అనేక రోజులుగా గత 4-5 నెలలుగా మేమందరం కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. మరి ప్రజలనే కాదు అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. మరి మొన్న మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరి పెద్దలు రామచంద్రరావు గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా అసలు నిజంగా ఏం జరిగిందబ్బా, రేవంత్ రెడ్డి గారు ఇంత అన్యాయం చేసాడు అని చెప్పి రామచంద్రరావు గారు కూడా చెప్పడం జరిగింది. అట్లనే మా మల్లు రవి గారి దగ్గరికి వెళ్ళాం. మరి అట్లనే మా కోదండరామ్ గారి దగ్గరికి వెళ్ళాం. కోదండరామ్ గారు, మీరు న్యాయ నిపుణులు, మీరు విద్యావంతులు, మాల మేధావులు, మరి ఇక జరుగుతుందయా 59 కులాల్లో 58 కులాలు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉన్నాయి, మీరు ఏం చేస్తా ఉన్నారంటే ఇదంతా మాకు తెలియదబ్బా అని చెప్పి కోదండరామ్ గారు కూడా మా ముందు మరి నిరాసక్తత వ్యక్తం చేసినటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. బట్టి విక్రమార్కి కూడా చెప్పినాం, డిప్యూటీ సీఎం గారికి నేను ఇమ్మీడియట్ గా జేఏడీకి రాస్తున్నాను చెప్పిండు. అట్లనే పెద్దలు మరి ఎన్నో పోరాటాల చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ కూడా కలిసినాం, జాన్ వెస్ట్ గారిని కలిసినాం. నిజంగా ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఏదో వాళ్ళ సామాజిక ఉద్యమం అంటే మేమంతా మద్దతు ఇచ్చినాం కానీ మరి 59 కులాల్లో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగకుండా 58 కులాలు పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు ఇట్లా చేస్తున్నారని చెప్పి జాన్ వెస్లీ గారు కూడా ఆశ్చర్యపోయినటువంటి మాట మరి మీ అందరి ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము రేపు కూడా మరి టిఆర్ఎస్ పార్టీని కూడా కలవబోతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కలవబోతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి నటరాజన్ గారిని కూడా కలవబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాల వ్యతిరేక శక్తులను, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక అరాచకాలను
మరి తప్పకుండా ప్రజానీకంలో మరి ప్రజల్లో ఎండగడతామని చెప్పి తెలంగాణ మాల సంఘాల చేసి మరి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో నా విద్యార్థి బిడ్డలందరూ కూడా పిహెచ్డీలు చేసి మరి ఇంజనీరింగ్ చేసి అందరూ కూడా ఇలా మరి కొత్త అడ్మిషన్ల కోసం పోతే నువ్వు పెట్టే రోస్టర్ విధానం వల్ల అనేక ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. మీరు ఒక్కటి గమనించండి, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా హాయిగా ఉన్నారేమో కానీ నా మాల సమాజం నా మాల జాతి అంతా కూడా ఇలా రోడ్ల మీదకి వస్తా ఉన్నది. కళ్ళు తెరిచి ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దగ్గర మీరు రిపోర్ట్ తీసుకొని న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా చైర్మన్ గారు కూడా చెప్పినారు, మేము కూడా అందరం కూడా చెప్తా ఉన్నాం ముక్త కంఠంతోనే, మాల ఎమ్మెల్యేలారా, మాల మంత్రులారా, మాల స్పీకర్ గారు, మాల శాసనసభ్యులు, మాల శాసన మండలి సభ్యులు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల నాయకులందరూ కూడా మీరు నోరు విప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. మాల సమాజం అంతా ఇలా అన్యాయం జరిగిపోతా ఉన్నది. ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. తెలియకపోతే జాతి ద్రోహులుగా, మాల జాతి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను ప్రధానంగా చెప్తా ఉన్నాను, అద్దంకి దయాకర్ గారు మీకు మాల కోటల్లో ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు, నువ్వేం జనరల్ కోట అంటున్నావు? జనరల్ కాదు, నీకేదైనా జరిగినాడు ఇదే ముఖ్యమంత్రి గాను, ఇదే వాళ్ళు నీకేమైనా అన్యాయం చేసినాడు. మొత్తం మాల సమాజం అంతా నీయన్గా ఉంటది, కానీ నువ్వే లేదో కొత్త కొత్త కహానీలు చెప్పి దయాకర్ గారు మీరందరూ కూడా ఒప్పించాలి. మీరు ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పినాడు నా పని సగం అద్దంకి దయాకర్ గారు చేస్తున్నారని. అందుకే మేము నమ్ముతా ఉన్నాం, మాలోడి గొప్పతనం ఏందో మీ అందరికీ తెలియాలని చెప్తా ఉన్నాం. దయాకర్ గారు మీరు నాయకత్వం వహించాలి. ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, పార్టీ నాయకులందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి డెలిగేషన్ తీసుకొని పోవాలి. లేకపోతే మీరు గ్రామాలలో తిరగలేరు. మీరు మరి అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో తప్పకుండా మేమందరం కూడా చర్చించి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. దీనికి ఏదైనా ఇబ్బంది జరిగితే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఇది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే మీరైతే వర్గీకరణ ద్వారా అందరికి న్యాయం చేయాల్సింది పోయి 58 కులాలకు, ముఖ్యంగా 26 కులాలకు అసలు ఉద్యోగాలు లేకుండా, మరి ఉద్యోగాలు కాదు మరి విద్యార్థులకు చదువుకోవడానికి సీట్లు రాకుండా చేస్తున్నటువంటి మీ చర్యలను ప్రజలలో ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జయమాల. జయమాల. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత అన్యాయం చేస్తూ ఉన్నదంటే, ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకువచ్చిందే కాకుండా అక్రమంగా రోస్టర్ పాయింట్లలో మాల సామాజిక వర్గానికి, నిరుద్యోగులకు, విద్యార్థులకు అన్యాయం చేసిందే కాకుండా ఉద్యోగులకు కూడా అన్యాయం చేసిందే కాకుండా మొన్న ప్రకటించిన అడ్మిషన్లలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాలల మీద ఎంత కక్ష కట్టిందనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ 14న అమల్లోకి వస్తే జనవరి 25, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో వచ్చిన నోటిఫికేషన్లలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేసిరు. అంటే ఎస్సీ వర్గీకరణ చట్టంలోనే ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అయినా రాకముందుకు ఉన్న నోటిఫికేషన్లలో కానీ, జాబ్ నోటిఫికేషన్లలో కానీ, అడ్మిషన్లలో కానీ, ఎటువంటి ఈ ప్రమోషన్ల ప్రక్రియలలో కానీ రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయొద్దని స్పష్టంగా ఉన్నా కూడా మాల సామాజిక వర్గాన్ని ఇంత అన్యాయానికి గురి చేస్తూ అడ్మిషన్లలో ఇప్పుడు బీఈడి అడ్మిషన్లు అయితేంది, ఇంజనీరింగ్ అడ్మిషన్లు అయితేంది, ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ఇంత అన్యాయానికి గురి చేస్తూ మాల సామాజిక వర్గం నన్ను ఏం చేసేదిలే అనే ఉద్దేశంతో కక్షపూరితంగా ఇంత అన్యాయానికి గురి చేస్తుంటే, అంటే మాల సామాజిక వర్గం అంటే నీకు అంత చిన్న చూపు కనబడుతుందా రేవంత్ రెడ్డి? రాబోయే రోజులలో మొన్న కూడా చెప్పినాం, ఉస్మానియా యూనివర్సిటీకి మీరు వచ్చినప్పుడు ఈ రోస్టర్ పాయింట్ల మీద, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాల విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారో ఆ నష్టంపై పూడ్చే విధంగా, పరిష్కరించే విధంగా మీరు ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేసినాం. కానీ మీరు దాన్ని కూడా పట్టించుకునే లేదు. ఒక విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ ప్రజలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఉద్యోగులారా, ప్రజా ప్రతినిధులారా, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులను కూడా మళ్ళొకసారి గట్టిగా నిలదీస్తా ఉన్నా. అన్యాయంగా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లలో అది ఎట్లా ఎస్సీ వర్గీకరణ అన్యాయం చేసిండు, అది రాకముందుకు వచ్చిన నోటిఫికేషన్లలో కూడా మనకు అన్యాయం చేస్తుంటే మనమంతా ఏంది గాజులు దొరుకున్నామా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? ఇంత నీ సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరెందుకు సపోర్ట్ చేయకుండా ఉంటా ఉన్నారు?
అంటే మీరు పార్టీకి విధేయులు కానీ మీరు మాల సామాజిక వర్గానికి విధేయులు గారా? మీరు మాల సామాజిక వర్గంలో పుట్టలేదా? మాల సామాజిక వర్గ పేరు చెప్పుకొని మీరు ప్రజాప్రతినిధులుగా ఎదగలేదా? లేదంటే చెప్పండి, మీరు ఈ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో పోటీకి మేము అనర్హులం, మీ ఓసీ జాబితాలోకి వెళ్ళిపోయినామని చెప్పి ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల నుంచి రాజీనామా చేసి పక్కకెళ్ళండి. ఈ కుల సామాజిక వర్గం నుంచి ఎవరైతే కులాన్ని రిప్రజెంట్ చేస్తారో వాళ్ళని రాబోయే రోజులలో మేము ఎన్నుకుంటాం. అలాగే విద్యార్థులకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ని ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎస్సీ వర్గీకరణ అంశం పైన మళ్ళొకసారి పునరాలోచన చేసి అందరికి తల్లి బిడ్డ న్యాయం చేసే విధంగా కనుక మీరు చర్చ చేయకపోతే లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారందరినీ తీసుకొని వచ్చి అసెంబ్లీ గేట్ బద్దలు కొడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఈ అసెంబ్లీ సమావేశాలలో మాల సామాజిక ప్రజాప్రతినిధులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ఎంపీలారా, మీరందరూ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడతారా? కేబినెట్ మీటింగ్ పెట్టి మీ ప్రభుత్వంలో ఒక రెజల్యూషన్ తీసుకొస్తారా? మీరు ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాలి. అసెంబ్లీ సమావేశాల ముందే మీరు రేపు స్టార్ట్ అవుతా ఉన్నది. ఈ రోజు సాయంత్రం వరకు మీరు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మాల సామాజిక వర్గ విద్యార్థులకు, నిరుద్యోగులకు, జరుగుతున్న ఉద్యోగులకు ప్రమోషన్లలో జరుగుతున్న అంశం పైన మీరు ఎందుకు చర్చించరు? చర్చించాల్సిందే. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే మీ గుమ్మాలు కూడా బద్దలైతాయి అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులను అందరినీ కలుపుకొని మీ గుమ్మాలను బద్దలు కొడతాం. ప్రజలలో తిరగనీయకుండా మీ అంతు చూసే బాధ్యత మేము తీసుకుంటాం. మా అంతానికి మీరు అదే పార్టీలో ఉండి మా అంతాన్ని మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు కదా. మా జీవితాలను, మా భవిష్యత్తును నాశనం చేసే విధంగా చేసే వాళ్ళకు మీరు తొత్తులుగా, బానిసలుగా ఉంటా ఉన్నారు. దాన్ని మీరు మార్చుకోకపోతే మిమ్మల్ని మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులను మా సామాజిక వర్గం నుంచి వెలేస్తాం. రాబోయే రోజులలో ఈ సమాజంలో మీ మాల సామాజిక వర్గంతో సంబంధాలు ఉండవు. మీరు ఖచ్చితంగా ఏదైనా తేట తెల్లం చేయాల్సిందే రేపు అసెంబ్లీ సమావేశాలలో, రాబోయే రోజులలో కూడా. ఎందుకంటే గురుకులాల 5వ తరగతి నుంచి మొదలు పెడితే పిహెచ్డి వరకు కూడా అడ్మిషన్లలో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ విద్య అంతంత మాత్రంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యను చదివేంత మాలలు అభివృద్ధి చెందలేరు. ఆర్థికంగా, సామాజికంగా ఇంకా వెనుకబాటుతనంలో ఉన్నారు. ఇది మీరు తప్పకుండా గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాం. అంతో ఇంతో యూనివర్సిటీలలో చదివేది, గవర్నమెంట్ ప్రభుత్వ విద్యాలయాల్లో చదివేది ఎస్సీ ఎస్టీ బీసీలు, అందులో మా మాల సామాజిక వర్గం ఉన్నారు, విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అవకాశాలను కోల్పోయి ఈ రోజున ఆగమ్య గోచరంగా ఉన్నది వాళ్ళ భవిష్యత్తును నిలబెట్టే అవకాశాన్ని మీరు తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి సర్కార్ మీరు తప్పకుండా మా నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు. మా దమ్మేందో చూపెట్టే కార్యక్రమాన్ని మేము యూనివర్సిటీ లీడర్లుగా మేము దాన్ని ముందుండి నడుపుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి ఈ అంశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనిశ్చితంగా తప్పులు తడకగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం మీద 59 కులాలలో ఒక కులానికి కొమ్ము కాస్తూ 58 కులాలకు అన్యాయం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మాల సంఘాల జేఏసీ యుద్ధం చేస్తూ ఉంది. ఈ జేఏసీ గత సంవత్సరం నుంచి ఈ వర్గీకరణ అటువంటి అంశం పైన అనేక లోతైనటువంటి డెప్త్గా సమస్యని పరిష్కరించే విధంగా, అలాగే అన్ని కులాలకు సమానమైనటువంటి న్యాయం చేసే విధంగా అనేక సమావేశాల ద్వారా, సదస్సుల ద్వారా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ఈ అంశాన్ని తేటతెల్లం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మేము కలిసి వర్గీకరణ వల్ల వచ్చేటువంటి అంశాల
ప్రభావం మాలలపైన ఎంత నష్టం జరుగుతుంది, అలాగే మిగతా కులాలకు ఎటువంటి నష్టం జరుగుతుందని మేము ప్రజాప్రతినిధులకు వివరించడం జరిగింది. దీంట్లో భాగంగానే గత 5 నెలల్లో షమీమ్ అఖ్తర్ గారు చేసినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటి 3 అంశాలుగా చేసి గ్రూప్ 1లో పెట్టినటువంటి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలను గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. దాంట్లో 1% రిజర్వేషన్ కల్పిస్తూ వారికి పూర్తి అన్యాయం చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలను పెట్టి ఇక్కడ కూడా మాలలకు ప్రధానంగా ఈ 26 కులాలకు రిజర్వేషనే లేకుండా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించేటువంటి విషయం ఏంటంటే, మీరు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ 100% తప్పుడు తడికగా ఉంది. మీరు దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మేధావుల యొక్క, న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకొని 58 కులాలకు, షెడ్యూల్ కులాలకు సమానమైనటువంటి న్యాయం చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని విన్నవిస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులకు మా మిత్రులందరూ ప్రకటించారు, మేము ఇల్లును ముట్టడిస్తాం, మీరు బాధ్యతగా మీరు నడవాలి అని చెప్పి. వాళ్ళు మాల కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, సమాజంలో మాలలకు జరిగేటువంటి అన్యాయాలపైన వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళ బాధ్యతలను మనం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితిలో ఇలా మాల రాజకీయ నాయకులు ఉన్నారంటే మేము సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కమ్యూనిటీకి అన్యాయం జరుగుతున్నప్పుడు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా నిలదీయాల్సినటువంటి వ్యక్తులు తన కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంటే కనీసం స్పృహ లేకుండా, వారు బాధ్యత తీసుకోకుండా, మేము గ్రౌండ్ లెవెల్లో ఉండి సమస్యలు ఇది అని చెప్పి మేము విన్నవిస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి రాష్ట్రానికి ఏం ఒరగబెడతారని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే మాల సమాజానికి సంబంధించి మీరు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. ఖచ్చితంగా ఈ రోస్టర్ పాయింట్ విధానంలో కూడా మేము ప్రధానమైనటువంటి 2 విషయాలు మేము ముందు ఉంచుతా ఉన్నాం. ఒకటి, 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను ఖచ్చితంగా మాలలకు కేటాయించాలి. 58 కులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ తప్పులు తడిగ్గా ఉన్నటువంటి వర్గీకరణను సవరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకు జై భీమ్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మాల విద్యార్థులకు, మాలలకు అన్యాయం జరుగుతున్న, విద్యా ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విద్యార్థులుగా ఒక 2 డిమాండ్లు చేసేది ఏంటంటే, ఈ రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ చూసుకుంటే ఈ యొక్క పీజీ ఎంట్రన్స్లో కానీ, ఇట్లా వెబ్సైట్ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో కానీ మాలలకు, మాదిగలకు, మాల విద్యార్థులకేమో ఒక 4877 సీట్లు వస్తే మాదిగలకు 7842 సీట్లు వచ్చినాయి. సుమారుగా 3000 పైచిలకు ఇద్దరికి మధ్య వ్యత్యాసం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకుంటే 1000 సీట్లు మాల విద్యార్థులు అన్యాయం చేస్తున్నారు. వెబ్సైట్ కౌన్సిలింగ్ లో మనం చూసుకుంటే, మేము వెబ్సైట్ స్పాట్ కౌన్సిలింగ్ లా వివిధ కాలేజీలలో మాల విద్యార్థులను అక్కడ కౌన్సిలింగ్ లో కూర్చోబెడితే మాకు 20 లోపు రోస్టర్లు లేవు కాబట్టి ఒక్క సీటు గానే రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి మాదిగల కొమ్ము కాస్తుండే రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడుగా ఉండి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆటిస్తున్న ఆటలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని, అమిత్ షానే, ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గానే, గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గానే, మీ బీజేపీకి తెలంగాణలో మీ ఆటలు సాగవు. ఒక మాదిగల్ని పెట్టుకొని మాలల గొంతు పోయాలని చూస్తున్నారు. వివిధ నోటిఫికేషన్ లో కానీ ఎక్కడ చూసినా మాల విద్యార్థులకు రోస్టర్ 20 లోపు 2 లేవు కాబట్టి ఒక్క పోస్ట్ వచ్చేటట్లేదు. అసలు తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతారు. అసలు మాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు గిట్ట అసలు ఘోరంగా నానా బూతులు తిడుతురు. చెప్పుకుంటే అసలు ఎందుకు మాల నాయకులు మాకు అన్యాయం చేసిర్రు, మా విద్యార్థులకు సీట్ రావట్లేవు అని తల్లిదండ్రులు కన్నీరు బాధ అవుతారు. తల్లిదండ్రులారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలారా, మీరంతా బయటికి వెళ్ళండి. ఎక్కడికెక్కడ మాల ప్రజాప్రతినిధులను నిలదీసి గల్లబట్టి అడగండి. ఎందుకంటే మాల ప్రజాప్రతినిధులు మాకు సంబంధం లేనట్టే ఉంటారు. మాల మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాల సామాజిక వర్గానికే ఉండు కానీ కనీసం ఆయన ఈ వర్గీకరణ జరిగి కనీసం ఇంతవరకు నోరు మీద పట్టలేడు.
బట్టి విక్రమార్కని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మేము ఒకటే విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి మాల విద్యార్థులందరికీ అన్యాయం జరుగుతుంది, మీకేం సంబంధం లేదా? విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఒక అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నోరు మేపట్లేవు. బట్టి విక్రమార్క గారు, నీ అంతు త్వరలోనే నీకు రాజకీయంగా మారలే నీ అంతు చూస్తారు. కాబట్టి బట్టి విక్రమార్క గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ గారికి మేము ఒక విన్నపం చేస్తున్నాం. మీ దృష్టికి మాల సంఘాలుగా వివిధ సంఘాలుగా ప్రతిసారి తీసుకొస్తున్నాం, కానీ ఇంతవరకన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇంతవరకన కలిపేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క మాల విషయాన్ని మీరు పక్క పెడుతున్నారు. నిన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మా విద్యార్థులకు మేము న్యాయం చేసినాం, వర్గీకరణ చేసినాం అని డబ్బాలు కొట్టుకుంటారు. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారిని నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాం మేము. ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారు, అక్కడ జరిగింది ఏంటంటే మన పిహెచ్డిలోని వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తామంటారు. మాకు తెలిసింది ఏంటంటే దాని మీద ఒక ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసిర్రు. ఆ కమిటీలో కన్నా మాకు తెలిసిన ప్రొఫెసర్లు ఏం చెప్పారు అంటే అక్కడ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తామంటారు. ఆ యొక్క పిహెచ్డి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే February 20వ తారీఖున వచ్చింది నోటిఫికేషన్. అయ్యా వీసీ గారు, మీరు గుర్తుంచుకోవాలా, మీరు చిక్కుల్లో పడితే ఈ యొక్క పిహెచ్డి నోటిఫికేషన్ కానీ రద్దు చేయడం జరుగుతుంది. February 20వ తారీఖు వచ్చిన నోటిఫికేషన్ ఇది మళ్ళా April 14వ తారీఖున ఈ యొక్క వర్గీకరణ గెజిట్ రావడం జరిగింది. ఈ యొక్క వర్గీకరణ గెజిట్ లోనే 4th అమెండ్మెంట్ ఏం చెప్పింది? ఈ April 14 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ లో మాత్రమే ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఫిబ్రవరిలో వచ్చిన దానికి మీరు ఏ విధంగా చేస్తారో ఆలోచన చేసుకోవాలా. మేము అడిగితే ఏమంటుండో, ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇంజనీరింగ్ లో అవకతవకలు జరిగినాయంటే మాకు ప్రత్యేకమైన గెజిట్ ఈ సెక్రటరీ నుంచి ప్రత్యేకమైన 9 ఆర్డర్ ఏదో తీసుకొచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటారు. అధికారులారా, మీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది పోతుంది, మీరు అందరి తర్వాత ఎదురు దెబ్బ పడాల్సి వస్తుంది. ఈ రోజు మీరు ఏదో రేవంత్ రెడ్డి అన్న చూసుకొని మాల విద్యార్థులకు మాల ప్రజానికానికి కొమ్ము కాస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. విద్యార్థులకు మీరు ప్రతిదీ న్యాయ చిక్కు లేకుండా చేయాలా? ప్రతిదీ మీరు చేసే అన్ని తప్పుల తడకగా ఉంది ఈ వర్గీకరణ మొత్తం. మీరు ఈ April 14 తర్వాత వచ్చిన దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. అత్యుత్సాహంతో ఎందుకు చేస్తున్నారండి మీరు అధికారులు? ఇప్పుడు మొత్తం మాదిగలో ఊరని మీరు నచ్చినట్టు చేసుకుంటారా? పై స్థాయిలో మాల ఎమ్మెల్యే కళ్ళు తెరవాలా? అద్దెంకి దగ్గర నువ్వు కానీ ఒక మాల మానాడు చేసినావు కదా, నోరు మీద పోయి ఎందుకు ఇన్ని రోజులు మాల సంఘాన్ని పెట్టుకొని రాజకీయం చేసినావు కదా? నిన్ను మేము గొంతుగా మేము మాట్లాడినాం, మా దయాకరణకి ఎమ్మెల్సీ రావాలన్నావు. నల్గొండ రెడ్లంతా కన్నా నిన్ను మొత్తం ముట్టడించి నీకు పదవులు రాకుండా కన్నా మేము వివిధ సభల్లోని ఎక్కడికెక్కడ విద్యార్థులుగా నీకు ఎమ్మెల్సీ రావాలని కొట్లాడినావు. కాబట్టి అద్దంకి దయాకర్ గారు నువ్వు ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్నావు కాబట్టి నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నోరు మేపడట్లేదు. అద్దంకి దయాకర్ గారు, మేము ఒకటే మాల విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం. మాల విద్యార్థులకు అన్యాయం చేస్తే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 వాళ్ళు పొందబెడతాం. మేము బరాబర్ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో మీరు టికెట్ లేకుండా బీఫామ్ లేకుండా స్వతంత్రంగా మాల విద్యార్థులనే మేము బరిలో దించి మిమ్మల్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పొందబెడతాం. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మీరు వెంటనే స్పందించి ఈ యొక్క రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయంపై స్పందించాలా. రోస్టర్ విధానం 20 లోపు మాకనే 2 కేటాయించాలా. మాలను ఏమన్యాయం చేసినా మేము ఒక్కటి లేదు, మాకు 20 లోపు అన్ని కులాలకు 2 రోస్టర్లలోనే 2 రిపీట్ అయినాయి. మా మహిళలకు 22 రోస్టర్ కేటాయించారు. ఎక్కడ స్పాట్ కౌన్సిలింగ్ లో చూసుకున్నా 2-3 పోస్టులు ఉంటున్నాయి, 10 పోస్టులు ఉంటున్నాయి. ఒక్క పోస్టులు కానీ ఒక్క ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు పెడితే కాలేజీలలో ఒక్క మాల విద్యార్థులకు ఒక మహిళలకు యాన్నో ఒక్కడ 22 పోస్టులు ఉంటే 1 పోస్టు మహిళలకు వస్తుంది. మాదిగలకు 2 పోస్టులు ఆ ఉన్న గ్రూప్ 2 కన్నా వాళ్ళ పోస్టు కన్నా మాదిగలే తీసుకుపోతున్నారు. మొత్తం 3 పోస్టులు వాళ్ళకే పోతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము బల్ల గుద్ది చెప్తున్నాం, మీరు కాక ఈ రోస్టర్ విధానంలో అన్యాయం జరగకపోతే మా మాల సంఘాల చైర్మన్ మందాల భాస్కర్ ఆధ్వర్యంలో రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి గల మేము పిలుపునిస్తాం. అలాగే మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, మీరు 14 తర్వాత చేసుకోండి. ముందొచ్చినాటిలలో అత్యుత్సాహంతో చేస్తున్నారు అధికారులు. రేపు న్యాయస్థానాల్లో చిక్కులు తప్పవు. కాబట్టి మాల విద్యార్థులుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గానా మీరు స్పందించాలా. రేపు ఈ యొక్క అసలు ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా ప్రతిపక్షాలు గానా బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాలలు నోరు మేవబండాయా? మాల కోటల్లో మీరు ఎమ్మెల్యేలు గతంలో పదవులు పొందిర్రు. మాలలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానా స్పందించి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాలలకు అన్యాయం జరుగుతుంది. ఈ మీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాలల పక్షాన మీరు నిలబడాలా. 10 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ ఎన్ని ఆటలు జరిగినా మీరు వర్గీకరణ న్యాయబద్ధం కాదని మీరు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మాలలకు అండగా ఉంది 10 ఏళ్ళుగా, అది న్యాయబద్ధం కాదు, సుప్రీంకోర్టులో వేసినా కొట్టుడు పోతుందని కాబట్టి చేసిర్రు. ఇది వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ
స్పందించి మాల విద్యార్థులకు న్యాయం చేయాలా. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడే అన్నగడతాం. జై భీమ్, జై మాల, జై